27 నుంచి కడపలో 3 రోజుల పాటు వైభవంగా మహానాడు మీద ఓ దశలో ఊగిసలాటకి గురయ్యారు. నిర్వహించాలా వద్దా అని ఆలోచించారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మహానాడు నిర్వహణ ఎలా ఉంటుందో అనేటువంటి రీతిలో సంశయించారు. చివరికి ఎట్టకేలకు మహానాడు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి 2024లో ఎన్నికల కారణంగా మహానాడుని వాయిదా వేశారు, జరపలేదు. 2023, 22లో ఒంగోలు, 23లో రాజమండ్రి వేదికగా మహానాడు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆ మహానాడుల ద్వారా తెలుగుదేశం పార్టీలో ఉత్తేజాన్ని నింపగలిగారు. ఆ ఉత్తేజం 2024 ఎన్నికల్లో ఉపయోగపడింది. తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కారణమైంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది మహానాడు మీద ఊగిసలాట వ్యక్తమైనప్పటికీ చివరకు 3 రోజుల పాటు అత్యంత ఘనంగా కడపలో నిర్వహించాలని నిర్ణయించారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ సహజంగానే మహానాడిని అత్యంత వేడికగా జరుపుతుంది. ఈసారి కూడా అలా జరిగే అవకాశం ఉంది. అయితే పార్టీలో ఉన్నటువంటి విభేదాలు, అసంతృప్తులు, అలకలు, ఆగ్రహాలు ఇలాంటివి ఏమైనా మహానాడు వేదికగా బయటపడే ప్రమాదం ఉంటుందా? దీని మీదే టీడీపీలో ప్రత్యేకంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా, అలాంటి అలకలు, అసంతృప్తులు ఏవి వ్యక్తం కాకుండా ఉండేదానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే సమయంలో కడప కేంద్రంగా కీలకమైనటువంటి నిర్ణయం దిశగా తెలుగుదేశం పార్టీ సాగబోతోంది. తెలుగుదేశం పార్టీలో మూడవ తరం నాయకుడిగా నారా లోకేష్ ఇప్పటికే ఆ స్థానానికి చేరుకుంటున్నారు. కాబట్టి కడపలోనే నారా లోకేష్కి తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అలాంటి అవకాశం కూడా ఉంది.